ఆయన అక్రమాలను అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా నిలదీస్తే బుల్డోజర్లను వెంటేసుకొని మంది మార్బలాన్ని పోగేసుకొని దండయాత్రకు దిగుతాడు. అలాగని అతనేమి రౌడీ షీటర్ కాదు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ముసుగులోనే అవినీతి అక్రమాలకు పాల్పడతాడు. ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు దిగుతాడు. అలాంటి ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. చింతమనేని ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే. అతని తీరు, స్వభావం, చేసే పనులు, తీసుకునే చర్యలు అన్నీ రౌడీ షీటర్కు ఏమాత్రం తీసుకో. దెందులూరు రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు వినిపిస్తే వివాదాలు, ఆరోపణలు, ఘర్షణలే గుర్తొస్తాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి దగ్గర చింతమనేని ఆయన అనుచరులు చేసిన వీరంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అర్ధరాత్రి వేళ తన గుంపుతో కలిసి ఏలూరులోని అశోక్ నగర్ లో ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి దగ్గర హంగామా సృష్టించటం, ప్రొక్రెయిన్లతో భీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించటం, నడి రోడ్డుపై నిలబడి ఊగుతూ, తూగుతూ, బూతులు తిరుగుతూ, అరుస్తూ వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ వార్నింగ్లు ఇవ్వటం సంచలనంగా మారింది. రీసెంట్ గా టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని కనుసన్నల్లోనే శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలు నడుస్తున్నాయంటూ ఘాటుగా విమర్శలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని, దెందులూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ చింతమనేనిపై మండిపడ్డారు. అంతే, మన ఎమ్మెల్యే గారికి కోపమొచ్చింది. సొంత పార్టీకి చెందిన వ్యక్తే తన అవినీతి అరాచకాలు బయటపెట్టాడని ఆగ్రహం వచ్చింది. ఆదేశించాలి. కానీ ఆ చింతమనేని అక్రమాల బాగోతాన్ని బయటపెట్టిన లాయర్ శ్రీనివాస్ బాబుపైనే చంద్రబాబు యాక్షన్ తీసుకున్నారు. లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబును టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీంతో చింతమనేనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. దట్ ఈజ్ చంద్రబాబు. అయితే లాయర్ శ్రీనివాస్ బాబు గతంలో చింతమనేని తరఫున చాలా కేసులు వాదించారు. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. దీంతో చింతమనేని అవినీతి బాగోతంపై నివేదిక తయారు చేసి పార్టీకి పంపే ప్రయత్నాలు చేశారు. పాపం ఇన్నాళ్లుగా టీడీపీలో ఉన్న చంద్రబాబు మనస్తత్వం ఏంటో ఈడ్పుగంటికి అర్థం కాలేదేమో. అందుకే ఈడ్పుగంటిని పార్టీ నుంచి ఈడ్చికొట్టి అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసుకోవటానికి చింతమనేనికి మరింతగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చింతమనేని అవినీతి అరాచకాలకు తన అండదండలు ఎప్పుడూ ఇలానే ఉంటాయని చెప్పకనే చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.